నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్ జానీ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద పలుమార్లు అత్యాచారం చేసినాడు, శారీరకంగా నన్ను లొంగ తీసుకున్నాడని చెప్పి కంప్లైంట్ చేయడం, ఆయన గురించి ఇంకా చర్చ నడుస్తున్న తరుణంలోనే మరి ఒక కేసు ఫైల్లోకి వస్తే ఒక హీరోయిన్ గతంలో 10 సంవత్సరాల కిందటి హీరోయిన్ అయినటువంటి పంజాబ్ రాష్ట్రానికి చెందిన పూనమ్ కౌర్ అనే ఒక హీరోయిన్ మా అసోసియేషన్కు నేను కూడా మీకు గతంలో కంప్లైంట్ ఇచ్చిన, నన్ను ఒక డైరెక్టరు ఒక హీరో ఇబ్బంది పెట్టినారు, వాళ్ళ ద్వారా నేను చాలా ఇబ్బంది పడినా. ఈరోజు జానీ మాస్టర్ మీద ఏ విధంగా అయితే మీరు కంప్లైంట్ తీసుకొని జానీ మాస్టర్ను ఇండస్ట్రీలో నుంచి మా అసోసియేషన్ నుంచి ఏ విధంగా తొలగించినారో అదేవిధంగా వాళ్ళ మీదగా చర్యలు తీసుకొని ప్రశ్నించండి అని చెప్పి మా అసోసియేషన్కు ఈవిడ ట్వీట్ చేయడం జరిగింది. ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఈవిడ గురించి మనం ఆలోచన చేస్తే ఈవిడ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి. ఆమె తన ఆలోచనలో భాగంగా నాకు అందం ఉంది, ఒక హీరోయిన్గా రాణించవచ్చు అనే ఉద్దేశంతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం ఒక డైరెక్టర్ని కలిస్తే ఆ డైరెక్టరు ఒక ప్రముఖ హీరో, పెద్ద హీరో. ఇప్పుడు ఆ హీరో రాజకీయాల్లో పెద్దగా ఉన్నాడు, అటు ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నాడు, పెద్ద హీరోనే. అటువంటి హీరోకి పరిచయం చేసి నీ కెరియర్ బాగుంటుంది అని చెప్పి మాట్లాడించి అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధానికి కారణమైనాడు. ఎవరు? ఆ డైరెక్టరు. వీళ్ళిద్దరి అక్రమ సంబంధానికి గుర్తుగా ఈవిడ గర్భం కూడా దాల్చడం, తర్వాత నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను అని చెప్పి ఆ డైరెక్టర్కి చెప్తే నన్ను పెళ్లి చేసుకోమను ఆ హీరోని అని చెప్పి ఆ డైరెక్టర్ను క్వశ్చన్ చేస్తే డైరెక్టరు ఆయన ఇప్పుడే పలుమార్లు పెళ్లి చేసుకున్న కారణంగా నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాడు, అందుకే నువ్వు గర్భం తీసేసుకో, నీకు ఎంత డబ్బు కావాలో నేను మాట్లాడిప్పిస్తానని చెప్పి సదరు డైరెక్టర్ నన్ను మాట్లాడినాడని చెప్పి గతంలో ఈవిడ మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత ఈవిడ నాకు డబ్బొద్దు ఏమొద్దు, నాకు డబ్బు ఆశ ఏం లేదు, ఆ హీరోతో నేను ఏ విధంగా అయితే మోసపోయినానో నా జీవితం అర్పించినానో ఆ హీరో నాకు భర్తగా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఆవిడ అనడం కూడా జరిగింది. అప్పుడు ఆ హీరో ఇప్పటికే నేను పలుమార్లు పెళ్లి చేసుకున్న కారణంగా నేను నిన్ను చేసుకునే పొజిషన్ లేదు, ఇంకా భవిష్యత్తులో ఏమన్నా ఉంటే చూస్తానని చెప్పి ఈవిడను హోల్డ్లో పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరికీ మీడియేటర్గా ఉండేది ఆ యొక్క డైరెక్టరు. ఒకసారి ఈవిడ నాకు కొన్ని రోజుల తర్వాత నాకు బాధలేస్తుందని చెప్పి డైరెక్టర్కి ఫోన్ చేసి నాకు చనిపోవాలనింది, ఈ బతకాలని లేదు, నేను ఊహించుకునే జీవితం వేరు, కలలుగానే జీవితం వేరు, నేను హీరోయిన్గా రాణించాలని వచ్చినా నన్ను మీరు ఈ విధంగా నాశనం చేసినారు, నేను గర్భం దాల్చినాను, నాకు ఈరోజు చనిపోవాలని నేను చెప్పి ఈ డైరెక్టర్కి చెప్తే ఈ డైరెక్టరు నువ్వు చచ్చిపోవడం వల్ల మాకు వచ్చిన నష్టం ఏం లేదు, భూదేవికి వచ్చిన నష్టం ఏం లేదు, మొత్తం ఒకరోజు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు నిన్ను, నీ కర్మ ఏమన్నా చేసుకొని చావని చెప్పి నన్ను మాట్లాడినాడని చెప్పి బాధపడిన రోజులు కూడా ఉన్నాయి ఆవిడ. ఇటువంటివన్నీ ఆవిడ జీవితంలో జరిగిన గుణపాఠాలన్నీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఈ విధంగా ఆవిడ పోస్టు పెడుతూ ఆ ప్రముఖ హీరో అభిమానులు ఎవరన్నా కానీ ఈవిడను కౌంటర్గా కింద కామెంట్లు చేస్తే భయపడి ఆవిడ డిలీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది గతంలో. నిజంగా ఈవిడ ఖచ్చితంగా ఆయన వల్ల బాధింపబడింటే అతని వల్ల ఇంకా కొంతమందిని ఇండస్ట్రీలో ఆడపిల్లలను కాపాడాలని ఈమె దృఢంగా నిశ్చయించుకొని ఉంటే ఖచ్చితంగా ఈవిడ ఏదైతే ఇప్పుడు స్టెప్ తీసుకొని మా అసోసియేషన్లో కంప్లైంట్ చేసినా నేను వాళ్ళు పట్టించుకోలేని అంటుందో, అక్కడ జానీ మాస్టర్కి ఏ విధంగా శిక్ష వేసినారో ఆ విధంగా నాది కూడా మీరు మాట్లాడండి అని ఏ విధంగా చెప్తుందో, జానీ మాస్టర్ల విషయంలో ఆ లేడీ కొరియోగ్రాఫర్ ప్రవర్తించిన విధానం వేరు, ఇక్కడ ఈ పూనమ్ కౌర్ గారు ప్రవర్తిస్తున్న విధానం వేరు. జానీ మాస్టర్ విషయంలో ఫస్ట్ ఆ అమ్మాయి చేసిన పని పోలీసులు కంప్లైంట్ చేసి సోషల్ మీడియా అటెన్షన్ అంతా తీసుకొని తర్వాత వీళ్ళిద్దరి ద్వారా మా అసోసియేషన్లో చలనం వచ్చే విధంగా చేసింది. ఇప్పుడు పూనమ్ కౌర్ ఏం చేస్తుంది? గత 7-8 ఏళ్ళ నుంచి ఓన్లీ ట్వీట్ పెట్టడం, మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చింది,
ట్వీట్లు పెట్టడం, డిలీట్ చేయడం, ట్వీట్ పెట్టడం, డిలీట్ చేయడం. నిజంగా నీకు ఎవరైతే అన్యాయం చేసినారో ఆ వ్యక్తి మీద నువ్వు ఖచ్చితంగా నీ మీద అన్యాయం జరిగిన దానికి నీకు న్యాయం జరగాలంటే ఆ వ్యక్తిని రోడ్డు మీద నిలబెట్టి నీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఆడపిల్లలు ఇండస్ట్రీకి నమ్ముకొని హీరోయిన్ కావాలని వచ్చే వాళ్ళకు అటువంటి వాళ్ళ బారిన పడకుండా ఆ వ్యక్తులను ఎండగట్టాల్సిన అవసరం నీ మీద ఉంది అని నువ్వు ఈయన తలుచుకొని ఉంటే ఎప్పుడో ఈ విధంగా పోలీస్ కంప్లైంట్ చేసి మీడియా అటెన్షన్ తీసుకొని సేమ్ ఈరోజు ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఏ విధంగా చేసిందో అదేవిధంగా మీరు కూడా చేసి ఆ ఏ ప్రముఖ హీరో నిన్ను ఎవరైతే మోసం చేసినాడో ఆ హీరోను నువ్వు ఎప్పుడో ఈ విధంగా ఎండగట్టింటే సమాజంలో నీకు ఒక గుర్తింపు ఉండేది. నీ వల్ల చాలామంది ఆడపిల్లలు అటువంటి హీరోల బారిన పడుకోకుండా కూడా ఉండేవాళ్ళు. ఈరోజు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మీరు ట్వీట్లు పెట్టి ఈ సోషల్ మీడియా అటెన్షన్ అంతా మీరు తీసుకొని తిరిగి వాళ్ళ అభిమానులు ఎవరైనా కానీ నీకు కింద నీ ట్వీట్లలో రాజకీయంగా కానీ లేకపోతే నీకు వల్గర్గా కామెంట్లు పెడతానే ఆ ట్వీట్ డిలీట్ చేసుకొని సైలెంట్ అయిపోతారు. దీనికి ప్రజలలో ఏమైనా ఆలోచన వస్తుంది? ఈ అమ్మాయి కేవలం ఆ హీరో దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం కోసమే ఈ విధంగా నాటకాలు ఆడుతుంది, ఈ విధంగా ట్వీట్లు చేస్తుంది. నిజంగా ఈ అమ్మాయికి అటువంటి బాధ కలిగింటే ఆ వ్యక్తిని రోడ్డు మీదకి ఇడిసాలా నిలబెట్టాలి కదా అని చెప్పి ప్రజలు మిమ్మల్ని తప్పుగా అనుకునే పరిస్థితి ఉంది. దయచేసి మీ వీడియోస్ నేను చాలాసార్లు కూడా కొన్ని వీడియోలు గమనించిన, మీరు చాలా తెలివైన అమ్మాయి, చాలా తెలివిగా మాట్లాడతారు. ఇది నేను కూడా అబ్జర్వ్ చేసిన. మెచ్యూరిటీ లెవెల్స్ దండిగా ఉన్నాయి మీకు. మీరు పూనమ్ కౌర్ గారు, మీరు ఖచ్చితంగా ఒక వీడియోలో నేను మోటివేషనల్ వీడియో కూడా చూసినాం. ఇది ఒక అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి కోసం మీరు మాట్లాడే విధానం ఏమని మాట్లాడినారంటే ఆ వీడియోలో ఒక అమ్మాయి ఎప్పుడైనా కానీ తను సూసైడ్ చేసుకొని చావకూడదు, తనను ఎవడైతే చెరబట్టినాడో రావణుడు ఆ రావణుని అంతమొందించాలో బతికుండి, అంతేగాని చావడం ఒక మంచి పద్ధతి కాదని చెప్పి ఒక మోటివేషనల్ మాట కూడా ఆ రోజు ఆ విషయంలో మీరు మాట్లాడడాన్ని కూడా నేను గమనించిన. మరి ఈరోజు మీరు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండి ఇంత సమాజంలో తిరుగుతండి, ఇంత అటెన్షన్ తీసుకుని సోషల్ మీడియా అటెన్షన్ తీసుకొని సదరు మీకు అన్యాయం చేసిన రావణుని అంతమొందించడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? మీరు డబ్బు కోసం ఏమన్నా ఇదంతా చేస్తున్నారా? లేకపోతే మీకు జరిగిన అన్యాయాన్ని అంతమొందించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ దృష్టిలో మిమ్మల్ని మోసం చేసిన రావణుని అందరినీ బయటికి ఇడిచి ప్రజల ముందు నిలబెట్టండి. మీకు విలువ ఉంటుంది, సోషల్ మీడియా సపోర్ట్ మీకు ఉంటుంది. మొత్తం సోషల్ మీడియా అంతా మీ సైడ్ నిలబడి అటువంటి రావణుని అంతమొందించడానికి వాళ్ళ వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు. ఇది దయచేసి పూనమ్ కౌర్ వరకు చేరే వరకు చేరవేయండి. ఎవరైనా చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.